అందరికీ నమస్కారం। ఈ రోజున పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే ఈ రోజు శాసనసభకి హాజరు కాకపోతే శాసనసభ సభ్యత్వం రద్దు అవుతుందనే భయంతో వచ్చి అట్లా ఏదో రద్దు అవుతుందనే భయంతోనే వచ్చి అట్లా కూర్చొని 10 నిమిషాలు 11 నిమిషాలు వాళ్ళ లెక్క ప్రకారం 11 మంది శాసనసభ్యుల లెక్కలో 11 నిమిషాలు కూర్చొని వెమ్మనే వెళ్ళిపోయాడు। దీన్ని బట్టి చూస్తూ ఉంటే అతనికి ప్రజల పట్ల కానీ ప్రజా సమస్యల పట్ల కానీ లేకపోతే ప్రజల గురించి కానీ ఏం ఆలోచన లేదు। కేవలం తన పదవి కోసం శాసనసభ సభ్యత్వం ఎక్కడ రద్దు అవుతుంది, అట్లాగే రద్దు అవుతే ఇంకా ప్రజలు పట్టించుకోరు, ప్రజల దృష్టిలో చీకటి మరుగున పడిపోతాడనే ఉద్దేశంతో కేవలం రావటం జరిగింది। కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంకా దీనికి అనర్హుడివి। ఏదైతే నువ్వు డిమాండ్ చేస్తూ ఉన్నావో ప్రజలు తీర్పు ఇచ్చేశాడు, నువ్వు కనీసం ప్రతిపక్ష హోదా కూడా పనికిరావని చెప్పి ప్రజలు తీర్పు ఇచ్చారు। ఆ తీర్పుని గౌరవించి ఇంకా నీకు రాజ్యాంగం పట్ల విలువ ఉంటే నీకు అదే కావాలనుకుంటే రాజీనామా చేసేయి, తక్షణం రాజీనామా చేసి ఈసారి గెలువు। ప్రతిపక్ష హోదా వస్తుందో ఇంకోటి వస్తుందో అసలు నువ్వు శాసనసభ్యుడిగా పులివెందులో మళ్ళీ గెలుస్తావో లేదా చూసుకో। మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఇట్లా చౌకబారు రాజకీయాలు మొన్న కూడా గుంటూరు మిర్చి యార్డుకు వచ్చి ఏదో డ్రామాలు చేసావు, పెయిడ్ ఆర్టిస్టులు బట్టి ఇవాళ కూడా శాసనసభకు వచ్చి డ్రామా వేసావు। నీ డ్రామాలన్నీ ప్రజలు గమనిస్తారు కాబట్టి జాగ్రత్తగా ప్రజాక్షేత్రంలో ఇంకా నువ్వు ఉండాలనుకుంటే జాగ్రత్తగా ఉండు, లేకపోతే తక్షణం రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం।